పచ్చదనం, ఆహ్లాద వాతావరణం, ఆట విడుపు, ఆరోగ్యం ఇవన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటే అదే కొత్తూరు తాడేపల్లి నగరవనం. విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వనం అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఉండటమే కాకుండా ఎన్నో వేడుకలకు వేదికగా నిలుస్తోంది. రాజధాని అమరావతితో పాటు విజయవాడకు చేరువలో ఉన్న విశాలమైన అటవీ పార్క్ కొత్తూరు తాడేపల్లి నగరవనం అందరినీ ఆకర్షిస్తోంది. చుట్టూ కొండలు, మధ్యలో మైదానం, వెదురు, జామాయిల్, వేప, నేరేడు చెట్లతో పాటు ఔషధ మొక్కలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. ఇన్ని సహజ హంగులు స్థానికులను, నగరవాసులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక పిల్లలు ఆడుకునేందుకు ఆట సామాగ్రి, వాకింగ్ కోసం ట్రాకులతో వనాన్ని తీర్చిదిద్దారు. సహజ సిద్ధమైన వాతావరణంలో పిల్లలు, పెద్దలు సేద తీరేందుకు చక్కని ప్రదేశంగా ఈ వనం నిలుస్తోంది. పిల్లలు ఆడుకుంటా గానీ, పిల్లలకి ఈ ఆడుకునే సౌకర్యాలు కానీ అన్ని చాలా బాగున్నాయి. పచ్చదనం కానీ, గాలి పీల్చుకుంటా కానీ, కాసేపు ఆడుకోండి, కాసేపు రిలాక్స్ అవ్వటానికి కానీ చాలా బాగుంది. మేము ప్రతి ఆదివారం వస్తూ ఉంటాం అలాగే పిల్లలతో. చాలా శుభ్రంగా ఉంది, ప్రశాంతంగా రిలీఫ్గా ఉంది. అంటే సండే పిల్లలకు సెలవులు వస్తాయి కదా, ఆడుకోవడానికి అలా తీసుకొస్తాం. ఫస్ట్ టైం వచ్చారంటే ఇంక మళ్ళీ వస్తారు. చాలా బాగుంటుంది వాతావరణం, కొండ చుట్టూ తిరగడం కానీ, పచ్చదనం మొత్తం ఎటు చూసినా చెట్లే, దారుల నిండా పూల చెట్లు సైడ్లు, అసలు చాలా బాగుంది. అందుకే ప్రతి సండే ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇక్కడ మేము హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఆడుకుంటాం. అది ఇక్కడే అంబాపురం. అన్నీ బాగుంటాయి. ఇక్కడ క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది. డెవలప్ చేశారనుకో అన్నీ ఉంటాయి. రోజు వచ్చి ఆడుకుంటాం మేము ఇక్కడ. చాలా డెవలప్ చేస్తే ఇంకా అందరు వస్తారు. మార్నింగ్ పూట వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుంటాం, ఇక్కడ వాకింగ్ చేస్తుంటాం. సండే పూట ట్రెక్కింగ్ పైకి వెళ్తాం. మంచి ఫెసిలిటీ అండి, ఇంకా చేస్తున్నారు మ్యాక్సిమం. చాలా సాటిస్ఫాక్షన్. సెలవు రోజుల్లో ప్రజలు కుటుంబ సమేతంగా వనానికి వచ్చి విందు కార్యక్రమాలు, పుట్టినరోజు వేడుకలు వంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. నగరవాసులకి ఉన్నదే పార్కులు ఎక్కువ. ఇలాంటి చిన్న పార్కులు కూడా మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా ఆనందకరంగా వస్తున్నాం, వెళ్తున్నాం, వాకింగ్లు చేస్తున్నాం. కాస్త మాకు కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. పంచాయతీ పరిధిలో ఉందనుకుంటా, దానివల్ల ఏమైనా ఇది డెవలప్ అవడానికి కొద్దిగా లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నాం. మేము యూట్యూబ్లో చూసి చెక్ చేస్తే ఇక్కడికి వచ్చాం. ఎలాగా ఇక్కడ ఇది ఒక ప్లేస్ ఉందని 2 టైం రావడం ఇక్కడికి. ఫస్ట్ టైం వచ్చాం సార్, మామూలుగా వెళ్ళిపోయాం చూసుకొని. ఇది రెండోసారి బాగా ఎంజాయ్ చేసి వచ్చాం. పైన ట్రాకింగ్ దగ్గర చిన్న రాళ్ళు అవి ఉండడం వల్ల కొద్దిగా ముసలి వాళ్ళు ఎవరైనా నడిచే వాళ్ళు ఉంటారు కదా, చెప్పులు లేకుండా, షూస్ లేకుండా, వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. సో అవి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. ట్రీస్ విషయంలో అయితే నేనేం చెప్పను, సూపర్గా ఉండిద్ది ఇక్కడ. పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే నగరాల దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేసింది. ఇక్కడ ఉన్నటువంటి తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి నగరవనాన్ని కూడా అభివృద్ధి చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వచ్చినటువంటి తరుణంలో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, తాడేపల్లి నుంచి.